ఓం శాంతి 27/2/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఈ ఉత్సవం రోజున మనస్సు యొక్క ఉమంగ్ ఉత్సాహాల ద్వారా మాయ నుండి ముక్తంగా ఉండే వ్రతాన్ని తీసుకోండి. దయా స్వరూపులుగా ఈ మాస్టర్ ముక్తి దాతలుగా అవ్వండి. బాబా వెంట వెళ్ళాలి అంటే సమానంగా అవ్వండి. రివైజ్ 25/2/2006. ఈరోజు నలువైపులా ఉన్న అతి స్నేహి పిల్లల ఉమంగ్ ఉత్సాహాలతో నిండిన మధురాతి మధురమైన ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు తండ్రి దగ్గరకు చేరుకుంటూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి మనస్సులో బాప్దాదా జన్మదినం యొక్క ఉమంగభరితమైన శుభాకాంక్షలు ఇమిడి ఉన్నాయి. మీరందరూ కూడా విశేషంగా ఈరోజు శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చారా లేక తీసుకునేందుకు వచ్చారా? బాప్దాదా కూడా అపురూపమైన పిల్లలు ప్రతి ఒక్కరికి జన్మదినం యొక్క పదమాపదం రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈ రోజుకు ఉన్న విశేషత పూర్తి కల్పంలో ఏ రోజుకు లేదు. అదేమిటి అంటే ఈరోజు తండ్రి మరియు పిల్లలు ఇరువురి జన్మదినోత్సవం. దీనిని విచిత్ర జయంతి అని అంటారు. పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఇలాంటి జయంతిని ఎప్పుడైనా జరుపుకున్నారా? కానీ ఈరోజు బాప్దాదా పిల్లల జయంతిని జరుపుకుంటూ ఉన్నారు మరియు పిల్లలు బాప్దాదా జయంతిని జరుపుకుంటూ ఉన్నారు. అనడానికేమో శివ జయంతి అని అంటారు, కానీ ఇది ఎలాంటి జయంతి అంటే ఈ ఒక్క జయంతిలో అనేక జయంతులు ఇమిడి ఉన్నాయి. మేము తండ్రికి శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చాము, తండ్రి మాకు శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చారు అని మీరందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు కదా. ఎందుకంటే తండ్రి మరియు పిల్లలు ఇరువురిది కలిపి ఒకే రోజు జన్మదినం జరుపుకోవడం అనేది అతి ప్రేమకు గుర్తు. పిల్లలు లేకుండా తండ్రి ఏమీ చేయలేరు, పిల్లలు తండ్రి లేకుండా ఏమీ చేయలేరు. తండ్రి కూడా అంతే, పిల్లలు లేకుంటే ఏమీ చేయలేరు. జన్మ కూడా కలిసే జరిగింది, సంగమ యుగంలో ఉండడం కూడా కలిసే ఉంటున్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లలు కంబైన్డ్గా ఉన్నారు. విశ్వ కళ్యాణ కార్యం కూడా కలిసే చేస్తున్నారు. ఒంటరిగా తండ్రి కూడా ఏమీ చెయ్యలేరు, పిల్లలు కూడా తండ్రి లేకుండా ఏమీ చేయలేరు. ఇరువురు తోడుగా ఉన్నారు. తండ్రి యొక్క ప్రతిజ్ఞ, తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము, తోడుగా వెళ్తారు కదా. ప్రతిజ్ఞ ఉంది కదా. తండ్రి మరియు పిల్లల మధ్య ఎంత ప్రేమ ఉందో చూసారా లేక అనుభవం చేస్తూ ఉన్నారా? అందుకే ఈ సంగమ యుగానికి మహత్వం ఉంది. అంతేకాక ఈ మిలనం యొక్క స్మృతి చిహ్నాలే భిన్న భిన్న మేళాలలో తయారు చేయబడి ఉన్నాయి. ఈ శివ జయంతి రోజున భక్తులు భగవంతుడా రా అని పిలుస్తున్నారు. ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అని ఇదే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీరేమో జరుపుకుంటూ ఉన్నారు తండ్రి జతలో. బాప్దాదాకు భక్తులపై స్నేహం కూడా ఉంది, దయ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎంతగా ప్రయత్నిస్తున్నారు, వెతుకుతూ ఉన్నారు. మీరు వెతికారా లేక తండ్రి మిమ్మల్ని వెతికారా? ఎవరు వెతికారు? మీరు వెతికారా? మీరైతే ప్రదక్షిణలు చేస్తూనే ఉండేవారు. కానీ తండ్రి చూడండి, పిల్లలు తప్పిపోయి ఏ మూలలో ఉన్నా వారిని వెతికి పట్టుకున్నారు. ప్రదక్షిణలు అంటే అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవాళ్ళు, యాత్రలకంతా. ఈరోజు కూడా చూడండి, భారతదేశంలోని అనేక దేశాల నుండి వచ్చారు. కానీ విదేశీయులు కూడా తక్కువేమీ కాదు, 100 దేశాల నుండి వచ్చేసారు. మీరేం శ్రమ చేశారు? తండ్రి వారిగా ఎందుకు ఏ శ్రమ చేశారు? శ్రమ చేశారా? ఎవరైతే తండ్రిని వెతకడంలో శ్రమ చేశారో వారు చేతులు ఎత్తండి. భక్తిలో చేశారు, కానీ తండ్రి మిమ్మల్ని వెతికిన తర్వాత శ్రమ పడ్డారా? సెకండ్లో వ్యాపారం చేసేసారు. ఒకే ఒక శబ్దంతో వ్యాపారం జరిగిపోయింది. ఆ ఒక్క శబ్దం ఏమిటి? మేరా, నాది. పిల్లలు నా బాబా అని అన్నారు, తండ్రి నా పిల్లలు అన్నారు, వ్యాపారం జరిగిపోయింది. చౌక వ్యాపారమా లేక కష్టమా? చౌక వ్యాపారమే కదా. కొద్దిగా కష్టం అని భావించే వారు చేతులు ఎత్తండి. అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది కదా, లేక అనిపించదా? వాస్తవానికి సహజమే, కానీ మీ బలహీనతలు కష్టంగా అనుభవం చేయిస్తాయి. బాప్దాదా చూశారు, భక్తులు కూడా ఎవరైతే స్వార్థపరులైన భక్తులు కాకుండా సత్యమైన భక్తులుగా ఉంటారో వారు ఈ రోజున చాలా ప్రేమతో వ్రతాన్ని ఉంచుకుంటారు. మీరందరూ కూడా వ్రతాన్ని తీసుకున్నారు కదా. వారు ఒక రోజు కోసం వ్రతాన్ని ఉంచుకుంటారు, కానీ మీరందరూ ఎలాంటి వ్రతాన్ని ఉంచుకున్నారు అంటే ఇప్పటి ఈ ఒక్క వ్రతం 21 జన్మలు స్థిరంగా ఉంటుంది.
వారు ప్రతి సంవత్సరము జరుపుకుంటారు, వ్రతాన్ని ఉంచుకుంటారు. మీరు కల్పంలో ఒక్కసారి వ్రతాన్ని తీసుకుంటారు. దీని ద్వారా 21 జన్మలు మనస్సు ద్వారా కానీ, తనువు ద్వారా కానీ వ్రతం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. వ్రతమైతే మీరు కూడా తీసుకుంటారు. ఏ వ్రతం తీసుకున్నారు? పవిత్ర వృత్తి, పవిత్ర దృష్టి, పవిత్ర కృతి అంటే కర్మ, పవిత్ర జీవితం యొక్క వ్రతం తీసుకున్నారు. మీ జీవితమే పవిత్రంగా అయిపోయింది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతం ఒక్కటే కాదు, కానీ జీవితంలో ఆహారము, వ్యవహారము, సంసారము, సంస్కారము అన్నీ పవిత్రం. ఇలాంటి వ్రతం తీసుకున్నారు కదా, తీసుకున్నారా? భుజాలు ఊపండి. తీసుకున్నారా? పక్కా వ్రతాన్ని తీసుకున్నారా? పక్కానా లేక కొద్ది కొద్దిగా కచ్చానా? మహాభూతమైన ఒక్క కామం గురించి వ్రతం తీసుకున్నారా? లేక మిగిలిన 4 వ్రతం కూడా తీసుకున్నారా? బ్రహ్మచారిగా అయితే అయ్యారు, కానీ దాని తర్వాత ఏవైతే ఇంకా 4 ఉన్నాయో వాటి వ్రతం కూడా తీసుకున్నారా? క్రోధం యొక్క వ్రతం తీసుకున్నారా? లేక దానికి అనుమతి ఉందా? క్రోధం చేసుకోవచ్చు అనే అనుమతి లభించిందా? రెండవ నంబర్ కదా, పర్వాలేదులే అని భావించడం లేదు కదా. ఎలాగైతే మహాభూతాన్ని మహాభూతంగా భావించి కామాన్ని మనస్సు, మాట, కర్మలో పక్కా వ్రతం తీసుకున్నారు, అలాగే క్రోధం గురించి కూడా వ్రతం తీసుకున్నారా? మేము క్రోధం యొక్క వ్రతం కూడా తీసుకున్నాము అని భావించేవారు చేతులెత్తండి. దాని వెనుక దాని పిల్లా పాపలు కూడా ఉన్నాయి. లోభము, మోహము, అహంకారాలు ఉన్నాయి. కానీ బాప్తాద ఈరోజు క్రోధం గురించి అడుగుతూ ఉన్నారు. మనస్సులో కూడా క్రోధం ఉండకూడదు, హృదయంలో కూడా క్రోధం యొక్క ఫీలింగ్ ఉండకూడదు. ఎవరైతే ఈ విధంగా క్రోధ వికారం యొక్క సంపూర్ణ వ్రతం తీసుకున్నారో వారు చేతులెత్తండి. ఈరోజు శివ జయంతి కదా, ఈరోజు భక్తులు వ్రతం పెట్టుకుంటారు కనుక బాప్దాదా కూడా వ్రతం గురించి అడుగుతున్నారు. స్వప్నంలో కూడా మా వద్దకు క్రోధం యొక్క అంశము రాజాలదు అని భావించేవారు చేతులెత్తండి. రాదా? రావడం లేదా? ఒకరిద్దరు చేతులెత్తారు. బాబా అన్నారు, చేతులెత్తిన వారి ఫోటో తీయండి. ఎందుకంటే మీరు చేతులెత్తినంత మాత్రాన బాప్దాదా అంగీకరించరు. మీ సాథీల ద్వారా, మీ జతలో ఉండే వారి ద్వారా కూడా మీరు క్రోధముక్త అయ్యారు అని సర్టిఫికేట్ తీసుకుంటారు. ఆ తర్వాత బహుమతి ఇస్తారు. ఎందుకంటే బాప్దాదా చూశారు, క్రోధం యొక్క అంశం కూడా ఉంటుంది. ఈర్ష్య, అసూయలు కూడా క్రోధం యొక్క పిల్లలే. అయినప్పటికీ ఎవరైతే ధైర్యం పెట్టుకున్నారో వారికి బాప్దాదా ఇప్పుడైతే శుభాకాంక్షలు ఇస్తున్నారు, కానీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత బహుమతి ఇస్తాం. ఎందుకంటే బాప్దాదా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో దాని రిజల్ట్ కూడా బాప్దాదా చూస్తున్నారు. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. జన్మదినం రోజున ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు. ఇప్పటికి 2 మాసాలు గడిచిపోయాయి. ఇక 1 మాసం మిగిలి ఉంది. ఈ 2 మాసాలలో మీరు వ్యర్థ సంకల్పాలు అనే కేకును కట్ చేశారా? ఆ కేకునైతే చాలా సులభంగా కట్ చేస్తారు. ఈరోజు కూడా కట్ చేస్తారు. కానీ వ్యర్థ సంకల్పాలు అనే కేక్ కట్ చేశారా? కట్ చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే బాబాకు తోడుగా వెళ్ళాలి, తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాం అనేది పక్కా ప్రతిజ్ఞయే కదా. తోడుగా వెళ్ళాలి అంటే సమానంగా అయితే అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 2 మాసాలు అయితే పూర్తి అయిపోయాయి. ఈరోజు జన్మదినాన్ని జరుపుకోవడానికి ఎక్కడెక్కడి నుండో వచ్చేస్తారు. విమానంలో వచ్చారు, ట్రైన్లో వచ్చారు, కార్లల్లో వచ్చారు. ఇలా పరుగు పరుగున వచ్చేసారు అని బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ జన్మదినానికి బహుమతి కూడా ఇస్తారు కదా. ఇప్పుడు ఇక 1 నెల మిగిలి ఉంది. హోలీ కూడా రానున్నది. హోలీలో కూడా ఏదో ఒకటి తప్పకుండా కాల్చడం జరుగుతుంది. కనుక ఇంకా మీలో మిగిలి ఉన్న వ్యర్థ సంకల్పాలు అనే బీజాలను కాల్చండి. బీజం ఉంటే దాని నుండి ఎప్పుడైనా కాండం కూడా వెలువడుతుంది, శాఖలు కూడా వెలువడతాయి. కనుక ఈనాటి జన్మదినోత్సవం రోజున మనస్సు యొక్క ఉమంగుత్సాహాలతో, నోటి యొక్క ఉమంగుత్సాహాలు కాదు, మనస్సు యొక్క ఉమంగుత్సాహాలతో, మనస్సులో కానీ, మాటలో కానీ, సంబంధ సంపర్కంలో కానీ ఇంకా ఏదైతే కొద్దిగా వ్యర్థం మిగిలిపోయి ఉందో దానిని తండ్రి జన్మదినమైన ఈ రోజున తండ్రికి బహుమతిగా ఇవ్వగలరా? మనస్సు యొక్క ఉమంగ్ ఉత్సాహాలతో ఇవ్వగలరా? దీని ద్వారా లాభమైతే మీకే. బాబా అయితే కేవలం చూస్తారు. ఎవరైతే ఉమంగ్ ఉత్సాహాలతో చేసి చూపిస్తాము, తయారై చూపిస్తాము అని ధైర్యం పెట్టుకుంటారు వారు చేతులెత్తండి. వదిలేయాల్సి వస్తుంది, ఆలోచించి ఎత్తండి.
మాటలలో కూడా వ్యర్థం ఉండరాదు. సంబంధ సంపర్కంలో కూడా ఉండరాదు. ధైర్యం ఉందా? మధువనం వారిలో కూడా ఉంది. విదేశీయులలో కూడా ఉంది. భారత్ వాసులలో కూడా ఉంది. బాప్దాదాకు పిల్లల పైన ప్రేమ ఉంది కదా! కనుక అందరూ కలిసే వెళ్ళాలి. ఎవరు ఉండిపోకూడదు అని బాప్దాదా భావిస్తున్నారు. తోడుగా వెళ్తాము అని ప్రతిజ్ఞ చేసినప్పుడు సమానంగా అయితే అవ్వాల్సి వస్తుంది. ప్రేమ ఉంది కదా! కష్టంతో అయితే చేతులెత్తడం లేదు కదా! బాప్దాదా ఈ సంఘటనలో బ్రాహ్మణ పరివారంలో తండ్రి సమాన ముఖాన్ని, మూర్తిని చూడాలని కోరుకుంటూ ఉన్నారు. కేవలం దృఢ సంకల్పం చేసే ధైర్యం ఉంచుకోండి. పెద్ద విషయం ఏమీ కాదు. కానీ సహన శక్తి కావాలి, ఇముడ్చుకునే శక్తి కావాలి. ఎవరిలో అయితే సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, రెండు శక్తులు ఉన్నాయో వారు క్రోధముక్తులుగా ఈజీగా కాగలరు. బ్రాహ్మణ పిల్లలైనా మీకైతే బాప్దాదా సర్వశక్తులను వరదానంగా ఇచ్చారు. మీ టైటిల్ మాస్టర్ సర్వశక్తివాన్. ఒకవేళ ఒక నెలలో తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని అనుకుంటే ఒక స్లోగన్ గుర్తుంచుకోండి. దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. చాలామంది మేమైతే ఈరోజు ఎవరికి దుఃఖం ఇవ్వలేదు అని చెక్ చేసుకుంటారు. కానీ తీసుకోవడం, దుఃఖం పొందడం చాలా సహజంగా ఉంటుంది వారికి. ఎందుకంటే ఇతరులు ఇస్తున్నారు కదా నాకు దుఃఖము అనుకుంటారు. కనుక నేనేమైనా చేశానా ఏమిటి, ఇతరులు ఇచ్చారు అని స్వయాన్ని విడిపించుకుంటారు. కానీ మీరెందుకు తీసుకున్నారు? తీసుకునేవారు మీరా లేక ఇచ్చేవారా? ఇచ్చేవారు తప్పు చేశారు. దాని లెక్కాచారం తండ్రికి తెలుసు మరియు డ్రామాకు తెలుసు. కానీ మీరెందుకు తీసుకున్నారు? బాప్ దాదా రిజల్టులు ఏం చూశారు అంటే ఇవ్వడంలో ఆలోచిస్తారు కానీ తీసుకోవడం అయితే చాలా త్వరగా తీసుకుంటారు కనుకనే సమానంగా అవ్వడం లేదు. ఎవరు ఎంత దుఃఖం ఇచ్చినా తీసుకోరాదు. అలా తీసుకుంటే ఫీలింగ్ అనే జబ్బు పెరిగిపోతుంది. ఒకవేళ చిన్న చిన్న విషయాలలో ఫీలింగ్ పెరిగిపోతే వ్యర్థ సంకల్పాలు సమాప్తము అవ్వవు. అప్పుడు తండ్రితో పాటు ఎలా వెళ్తారు? తండ్రికి ప్రేమ ఉంది కనుక తండ్రి మిమ్మల్ని వదలలేరు. తన వెంట తీసుకునే వెళ్ళాలి. ఇష్టమేనా? ఇష్టమే కదా! ఇష్టమైతే చేతులు ఎత్తండి. వెనుక వెనుక అయితే రాకూడదు కదా! ఒకవేళ తోడుగా వెళ్ళాలి అంటే బహుమతి ఇవ్వాల్సే వస్తుంది. ఒక నెల అందరూ అభ్యాసం చేయండి. దుఃఖం ఇవ్వరాదు, దుఃఖము పొందరాదు. నేను ఇవ్వలేదు వారే తీసుకున్నారు అని అనకూడదు. అంటే వారే దుఃఖం పొందారు, దుఃఖం ఇవ్వకపోయినా అని. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పరదర్శనం చేయకూడదు. స్వదర్శనలో ఉండాలి. అర్జునుడిగా నేనే అవ్వాలి అని అనుకోవాలి. బాప్ తాదా రిపోర్ట్లో ఏం చూశారు అంటే ఇప్పటి వరకు చాలామందిది సంతుష్టత యొక్క రిపోర్టు రాలేదు. అందువలన బాప్ తాదా మళ్ళీ ఒక నెల కోసం అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు. ఒకవేళ ఒక నెల అభ్యాసం చేసినట్టయితే అది అలవాటుగా అయిపోతుంది. అలవాటు చేసుకోవాలి. ఇది మామూలేలే జరుగుతూనే ఉంటుంది. ఇంత మాత్రమైతే నడుస్తుంది కదా అని తేలికగా వదిలేయకండి. ఒకవేళ బాప్ తాదాపై ప్రేమ ఉంటే ఆ ప్రేమ వెనుక ఒక్క క్రోధం అనే వికారాన్ని అర్పణం చేయలేరా? అర్పణకు గుర్తు వారు తండ్రి ఆజ్ఞను అనుసరించే వారిగా ఉంటారు. వ్యర్థ సంకల్పాలు అంతిమ క్షణంలో చాలా మోసం చేస్తాయి. ఎందుకంటే నలువైపులా దుఃఖం యొక్క వాయుమండలం, ప్రకృతి యొక్క వాయుమండలం మరియు ఆత్మల వాయుమండలం తమ వైపు ఆకర్షించేదిగా ఉంటుంది. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు చేసే అలవాటు ఉంటే వ్యర్థంలోనే చిక్కుకుపోతారు. విదేశంలో ఉన్న, భారతదేశంలో ఉన్న అందరూ ఒక్క బాప్ తాదా సంతానమే కనుక నలువైపులా ఉన్న పిల్లలందరూ ధైర్యాన్ని మరియు దృఢతను ఉంచుకొని సఫలతా మూర్తులుగా అయ్యి మాలో కామం లేదు, క్రోధం లేదు, మేము పరమాత్మ పిల్లలము అని విశ్వంలో ప్రకటించాలి. మీరు ఇతరుల నుండి మద్యపానాన్ని విడిపిస్తారు, ధూమపానాన్ని విడిపిస్తారు. కానీ బాప్ తాదా ఈరోజు పిల్లలందరికీ క్రోధ ముక్తులుగా, కామ వికార ముక్తులుగా అయ్యేందుకు ధైర్యంనిచ్చి వారిని విశ్వం అనే స్టేజ్పై చూపించాలని కోరుకుంటూ ఉన్నారు. ఇష్టమేనా? దాదీలకు ఇష్టమేనా? మొదటి వరుసలోని వారికి ఇష్టమేనా? మధుబనం వారికి ఇష్టమేనా? మధుబనం వారికి కూడా ఇష్టమే. విదేశీయులకు ఇష్టమేనా? ఏదైతే ఇష్టమైన విషయం ఉంటుందో దానిని చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. బాప్ తాదా ఎక్స్ట్రా కిరణాలను ఇస్తారు. వీరి ఆశీర్వాదాలను ఇచ్చే మరియు ఆశీర్వాదాలను తీసుకునే బ్రాహ్మణ పరివారం అనే చిత్రం అందరికీ కనిపించాలి. ఎందుకంటే సమయం కూడా పిలుస్తూ ఉంది. బాప్ తాదా వద్దకు అడ్వాన్స్ పార్టీ వారి హృదయం యొక్క పిలుపు కూడా వస్తుంది. మాయ కూడా ఇప్పుడు అలసిపోయింది. ఇప్పుడు మాయ కూడా ముక్తిని ఇవ్వమని కోరుకుంటూ ఉంది. ముక్తిని ఇస్తారు కానీ మధ్య మధ్యలో కొద్దిగా స్నేహం చేస్తారు. ఎందుకంటే
63 జన్మల స్నేహం ఉంది కదా మాయతో. కనుక బాప్దాదా చెప్తున్నారు, ఓ మాస్టర్ ముక్తి దాతలారా, ఇప్పుడు అందరికీ ముక్తినివ్వండి. ఎందుకంటే పూర్తి విశ్వానికి ఎంతో కొంత ప్రాప్తి యొక్క అంచెలి ఇవ్వాలి. ఇంకా ఎంతో పని చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు సమయం మీ సాథీగా ఉంది. ఆత్మలందరూ ముక్తిలోకి వెళ్ళాల్సిందే. ఇక తర్వాత సమయంలో ఒకవేళ మీరు పురుషార్థం చేసిన అప్పుడు సమయం ఉండదు కనుక మీరు ఇవ్వలేరు. ఇప్పుడు సమయం ఉంది కనుక బాప్దాదా చెప్తున్నారు, మొదట స్వయానికి ముక్తినిచ్చుకోండి. తర్వాత విశ్వంలోని సర్వాత్మలకు ముక్తినిచ్చే అంచెలినివ్వండి. వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. దుఃఖితుల ఆర్తనాదాల ధ్వని మీకు వినిపించడం లేదా? ఒకవేళ మీరు మీ స్వయంలోనే బిజీగా ఉంటే వారి పిలుపులు వినిపించవు. వారు మాటి మాటికి దుఃఖితులపై కొద్దిగా దయ చూపించండి ప్రభు అని పాట పాడుతున్నారు. ఇప్పటి నుండే దయాళు కృపాళు దయాస్వరూప సంస్కారాన్ని చాలా కాలం నుండి నింపుకోకపోతే మీ జడ చిత్రాలలో దయ కృప జాలి యొక్క వైబ్రేషన్లు ఎలా నిండుతాయి? డబల్ విదేశీయులు కూడా ద్వాపర యుగంలో దయా స్వరూపులుగా అయి మీ జడ చిత్రాల ద్వారా అందరిపై దయ చూపిస్తారు కదా. మీ చిత్రాలు కూడా ఉన్నాయా లేక భారతదేశం వారివే ఉన్నాయా? మా చిత్రాలు ఉన్నాయి అని విదేశీయులు భావిస్తున్నారా? మరి చిత్రాలు ఏమిస్తాయి? చిత్రాల వద్దకు వెళ్ళి ఏమని వేడుకుంటారు? దయ చూపించండి దయ చూపించండి అనే పాట పాడతారు. కనుక ఇప్పుడు ఈ సంగమ యుగంలో మీరు ద్వాపర యుగము మరియు కలియుగం యొక్క సమయం కోసం వాయుమండలాన్ని నింపుకున్నప్పుడే మీ జడ చిత్రాల ద్వారా వారు అనుభవం చేస్తారు. భక్తుల కళ్యాణం అయితే జరుగుతుంది కదా. భక్తులు కూడా మీ వంశావళి వారే. మీరందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క సంతానం. కనుక భక్తులైనా దుఃఖితులైనా వారందరూ మీ వంశావళి వారే. మరి మీకు దయ కలగడం లేదా? వస్తుంది కానీ కొద్ది కొద్దిగా ఇంకెక్కడైనా బిజీగా అయిపోతారు. ఇప్పుడు మీ స్వంత పురుషార్థంలో సమయాన్ని ఎక్కువగా ఉపయోగించకండి, ఇవ్వడంలో ఉపయోగించండి. అప్పుడు ఇవ్వడమే తీసుకోవడం అవుతుంది. చిన్న చిన్న విషయాలలోకి వెళ్ళకండి. ముక్తి రోజును జరుపుకోండి. ఈ రోజును ముక్తి రోజుగా జరుపుకోండి, సరేనా? మొదటి వరుస వారు చెప్పండి, సరేనా? మధువనం వారు చెప్పండి, సరేనా? ఈరోజు మధువనం వారు చాలా ప్రియంగా అనిపిస్తున్నారు. ఎందుకంటే మధువనం వారిని చాలా త్వరగా అందరూ ఫాలో చేస్తారు. ప్రతి విషయంలో మధువనం వారిని త్వరగా ఫాలో చేయగలరు. కనుక మధువనం వారు ముక్తి రోజును జరుపుకుంటే అప్పుడు అందరూ మిమ్మల్ని ఫాలో చేస్తారు. మధుబన్ నివాసులందరూ మాస్టర్ ముక్తి దాతలుగా అయిపోవాలి. అవుతారా? అందరూ చేతులు ఎత్తుతున్నారు. మంచిది, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బాప్దాదా సన్ముఖంలో కూర్చున్న వారికి కానీ, దేశ విదేశాలలో దూరంగా కూర్చొని వింటున్నా లేక చూస్తున్న వారికి కానీ పిల్లలందరికీ డ్రిల్ చేయిస్తారు. అందరూ రెడీగా అయిపోయారు. అన్ని సంకల్పాలను మర్జు చేసేయండి. ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సు బుద్ధి ద్వారా మీ స్వీట్ హోమ్కు చేరుకోండి. ఇప్పుడు పరంధామం నుండి మీ సూక్ష్మవతనానికి చేరుకోండి. ఇప్పుడు సూక్ష్మవతనం నుండి స్థూల సాకార వతనానికి మీ రాజ్యమైన స్వర్గంలోకి చేరుకోండి. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలోకి చేరుకోండి. ఇప్పుడు మధువనంలోకి చేరుకోండి. 5 స్వరూపాల అభ్యాసం బాబా చేయించారు. ఈ విధంగా మాటి మాటికి స్వదర్శన చక్రధారులుగా ఈ చక్రం తిప్పుతూ ఉండండి. మంచిది. నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ పిల్లలకు, సదా స్వరాజ్యం ద్వారా స్వపరివర్తన చేసుకునే రాజా పిల్లలకు, సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతా నక్షత్రాలకు, సదా సంతోషంగా ఉండే అదృష్టశాలి పిల్లలకు, డబల్ బాప్ దాదా యొక్క జన్మదినానికి తండ్రి మరియు పిల్లల జన్మదినం యొక్క చాలా చాలా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు మరియు ప్రియ స్మృతులు. ఇలాంటి శ్రేష్టమైన పిల్లలకు నమస్తే వరదానం. విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతను అర్థం చేసుకొని సమయము మరియు శక్తులను పొదుపు చేసే మాస్టర్ రచయిత భవ. విశ్వంలోని సర్వాత్మలు శ్రేష్టాత్మలైన మీ పరివారం ఎంత పెద్ద పరివారం ఉంటుందో అంతగా పొదుపు యొక్క ఆలోచన ఉంచుకోవడం జరుగుతుంది. కనుక ఆత్మలందరినీ ఎదురుగా ఉంచుకొని స్వయాన్ని బేహద్దు సేవార్థం నిమిత్తం అని భావించి మీ సమయము మరియు శక్తులను కార్యంలో ఉపయోగించండి. ఇప్పటిదాకా మీ స్వయం కోసమే సంపాదించుకున్నారు, తిన్నారు మరియు పోగొట్టుకున్నారు. ఇలాంటి సోమరులుగా అవ్వకండి. అన్ని ఖజానాల బడ్జెట్ తయారు చేసుకోండి.
మాస్టర్ రచయిత భవ అనే వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని సమయము మరియు శక్తుల స్టాకును సేవ పట్ల జమ చేసుకోండి. స్లోగన్: ఎవరి సంకల్పాలు మరియు మాటల ద్వారా అందరికీ వరదానాల ప్రాప్తి జరుగుతుందో వారే మహాదానులు. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మీ సూక్ష్మ శక్తులైన మంత్రి లేక మహామంత్రి అనగా మనస్సు మరియు బుద్ధి ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఆజ్ఞ అనుసారంగా నడిపించాలి. ఒకవేళ ఇప్పటి నుండి రాజ్య దర్బారు సరిగ్గా ఉంటే మీరు ధర్మరాజు యొక్క దర్బారులోకి వెళ్ళరు. ధర్మరాజు కూడా స్వాగతం పలుకుతారు. కానీ ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకుంటే ఫైనల్ రిజల్ట్లో ఫైన్ కట్టేందుకు ధర్మరాజపురులోకి వెళ్ళాల్సి వస్తుంది. ఫైన్ అంటే శిక్షలు. రిఫైన్గా అయితే ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఓం శాంతి.